ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరణమును గురించిన ఎన్నో కారణాలు, ఎన్నో వాస్తవాలు మనం చాలా సార్లు గ్రంథం నుంచి ఆలోచన చేస్తాము. ఈరోజు ప్రాముఖ్యంగా మరణము విషయంలో దేవుడు కొంతమంది జీవితాల్లో లేదా కొన్ని సందర్భాల్లో మరణము ఎలా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరణము వచ్చే కారణాలు ఉన్నాయి. దేవుడు కొన్ని మరణాలను ఎలా వేస్తాడంటే, కొన్ని మరణాలు శిక్షగా వేస్తాడు, కొన్ని ఆయన చిత్తమును బట్టి జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో మరణము పొందినప్పుడు కొన్ని దేవుడి చిత్తానుసారంగా దేవుడే పిలుచుకుంటాడు, కొన్ని శిక్షగా కూడా పడతాయి. అంటే ఆ వ్యక్తి జీవితంలో చేసిన తప్పులు బట్టో, పాపాన్ని బట్టో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలను బట్టో కొన్ని మరణాలు లోకంలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని దేవుడి చిత్తాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఈరోజు కొన్ని మన జీవితంలో ఇక్కడ తెలియకుండానే, అనుకోకుండా, అకస్మాత్తుగా వచ్చేవి కొన్ని రాశాను. చూడండి, ముసలితనము చూడండి, చాలా మంది అంటారు అంటే అప్పుడే ముసలోళ్ళు అయిపోయావా అంటారు కొంతమందిని. అంటే తెలియకుండా వచ్చేది ఏది? ముసలితనం కూడా తెలియకుండా వస్తుంది కొన్నిసార్లు, కొంతమందికి తెలియదు. రోగము తెలియకుండా వస్తుందో తెలిసే వస్తుందా? ఇది కూడా అనుకోకుండా వస్తుంది. ఏ రోజున జ్వరం వస్తుందో తెలియదు, ఏ రోజున ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఇప్పుడున్న కాలంలో ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితి. అలాగే మనకు తెలియకుండా, అనుకోకుండా, అకస్మాత్తుగా వచ్చేది ఏది? ఇంకోటి మరణం. ముసలితనము, రోగము, మరణము. ఈరోజు ఈ సందర్భాలు ఎందుకు రాశానంటే అవి తెలియకుండా మన అందరి జీవితాల్లో కలిగేవి, అనుకోకుండా వచ్చేవి. అయితే ఒకటి, మరణము అనగానే శరీరము, ఆత్మ వేరవడం అని చాలా సందర్భాల్లో చూస్తాం. ఈరోజు మరణాన్ని గురించిన మరికొన్ని వాస్తవాలను మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మరణము బైబిల్ గ్రంథంలో ఇప్పుడు రాయబడినటువంటి 7 సందర్భాలలో ఈ మరణాలన్నీ కూడా దేవుడు శిక్షగా వేసే అవకాశం ఉంది. ఈరోజు జాన్ను బట్టి ప్రార్థన ఏర్పాటు చేశారు కాబట్టి తమ్ముడిని బట్టి మనందరం ఏం తెలుసుకోవాలి అంటే, నా మరణం దేవుడు శిక్షగా వేయకూడదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా క్రైస్తవ జీవితం జీవించే మన జీవితంలో నాకు మరణం శిక్షగా పడకూడదు అంటే, నా మరణం శిక్షగా రాకూడదు దేవుడి నుండి. ఒకవేళ శిక్షగా వచ్చిందనుకోండి, నువ్వు వెళ్ళేది నరకం. సహజ మరణమైన దేవుడి చిత్తానుసారంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు, ఏదో ఒక రోజున శరీరాన్ని విడవాలి. అయితే ఆ వచ్చే మరణము లేదా చావు ఎలా ఉండాలంటే నెమ్మది తేవాలి. ఇప్పుడు లాజరు చనిపోయాడండి. లాజరు చనిపోయిన తర్వాత లాజరు మరణం బాధపడే మరణమా, ఆనందించే మరణమా? ఎందుకు? చనిపోయిన వెంటనే దేవదూతలు రావడం, దేవదూతలు వచ్చి లాజరు యొక్క, చూడండి, లాజరును పైకి తీసుకెళ్లి అబ్రహాం రొమ్మును ఆనుకునే పరిస్థితి ఆలోచించండి. అంటే లాజరు మరణం లాజరుకి నెమ్మదిని తీసుకొచ్చింది. ఇక్కడ క్రైస్తవ జీవితంలో మనందరి మరణం కూడా, నా మరణం నాకు నెమ్మది తీసుకురావాలి. అంటే నేను మరణిస్తే ఒక నెమ్మది గల, యాతన లేని, వేదన లేని స్థలానికి నేను వెళ్ళాలి. అది మంచి మరణం. కానీ ఇక్కడ రాయబడిన మరణాలన్నీ కూడా, ఇక్కడ ఏ మరణం అయితే రాయబడిందో ఆ మరణము ఎవ్వరికీ రాకూడదు. అందుకోసం ఈ మరణాలు రాశాను. అంటే మరణించిన వ్యక్తి జీవితంలో ఈ 7 కారణాలు బట్టి నీ మరణం కాకుండా ఉండాలి. అందులో మొట్టమొదటి సందర్భం చదువుదాం. చూడండి, దేవుడు శిక్షగా వేసేటప్పుడు మరణం వచ్చే సందర్భం ఏంటమ్మా? అది ద్రోహము, తిరుగుబాటు, మూర్ఖత్వం. ఈ 3 మాటలు రాశాను. ద్రోహము, తిరుగుబాటు, మూర్ఖత్వం. ఒక వ్యక్తి జీవితంలో ఈ 3 కనబడతాయి. ఆయన ఎవరో కాదు, మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు. ఒక మాట చదువుకుందాం, చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13 చూడండి.
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ఏం చేశారు? ఏమి రాయబడింది? ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయదానిని వెతికినందుకును సౌలు హతమాయెను. తర్వాత అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష ఎవరు వేశారు? యెహోవా దేవుడే. ఎందుకు వేశారు? 13లో ఏమి చేశాడు? సౌలు దేవునికి ద్రోహం చేశాడని రాస్తుంది. ఎక్కడ విచారించాడటమ్మా? కర్ణ పిశాచాలు. ఈరోజు క్రైస్తవులు కూడా ముహూర్తాలు చూడడానికి వెళ్ళారు అనుకోండి, సౌలు లాంటి మరణం వస్తుంది వాళ్ళకి. ఈరోజు చావకపోవచ్చు, ఈరోజు మరణం రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వచ్చే మరణం ఎలా ఉంటుందంటే సౌలు లాంటి మరణం వస్తుంది. ఎందుకు? సౌలు యెహోవా దేవుని తెలుసుకొని ముహూర్తాలు పిచ్చి ఎక్కువ. కర్ణ పిశాచాల దగ్గర విచారం చేయడానికి వెళ్ళినందుకు దేవుడికి ఏమొచ్చిందని గమనించారా మీరు? అక్కడ యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయడాన్ని వెతికినందుకు సౌలు హతమాయెను. సౌలు ఎందుకు చనిపోయావని అడిగామనుకోండి సౌలు గారికి, ఎందుకు చనిపోతానేంటి? దేవుడు తెలుసుకున్న తర్వాత కూడా నేను ముహూర్తాలు చూస్తాను వెళ్ళి, అందుకు చనిపోయానని చెప్తాడు. మనకి మాట్లాడితే కారణం అది చెప్తాడు. నేను చేసిన తప్పు దయచేసి మీరు ఎవరో చేయకండి అంటాడు ఆయన. దేవుడు ఎవరో తెలుసు, యెహోవా దేవుడు ఎవరో తెలుసు. నీకు రాజ్యాలు ఇచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను కూర్చోబెట్టింది ఎవరు? దేవుడు. ఆ దేవుడు తెలిసి కూడా కర్ణ పిశాచాల దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? సౌలు చావడానికి కాకపోతే, నీ మీదకి దేవుడు కోపం తెచ్చుకోకపోతే, దేవుని దృష్టికి ద్రోహం చేశాడని రాస్తుంది. ద్రోహమే. నన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వకుండా ఎవరో ఒకరికి డబ్బులు ఇస్తే, నేను సంపాదించింది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ తల్లిదండ్రులకు నేనేం చేసినట్టు? మీరే చెప్తారు. ఇప్పుడు నన్ను పెంచారు, చదివించారు, కానీ డబ్బులు ఇస్తుంది మాత్రం వేరే కుటుంబానికి ఇస్తున్నాను నేను. ఎంత ద్రోహం చేశాడండి అంటారు. ద్రోహం చేశాడు. ఎందుకంటే కని పెంచి పోషించిందేమో వీళ్ళు, మరి నువ్వు సంపాదించింది ఇస్తుందేమో అవతలోళ్ళకి. దేవుడు నిన్ను ఏ స్థితిలో కూర్చోబెట్టాడు? ఇశ్రాయేలుకు రాజుగా. అలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంటే ఆ దేవుడిని వదిలేసి ద్రోహం చేశాడు అని రాస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సౌలు గురించి మరొక మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రాజుగా చేసినందుకు దేవుడు ఏమవుతున్నాడు? దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. అనవసరంగా సౌలు రాజుగా చేశానని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. 19. నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. 23. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట అన్నాడు. అంటే 3 మాటలు. ద్రోహము చేశాడని అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు? తిరుగుబాటు, మూర్ఖత. అమ్మ చూడండి, మూర్ఖత. ఎందుకు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ వినలేదు సౌలు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు అనే ఒక జాతి ఉంటారు. ఆ అమాలేకీయుల జాతిని చంపియాలి. పిల్లవాళ్ళు కాదు, పశువులు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలి వాళ్ళు కాదు, అందరినీ చంపేయాలంటే సౌలు క్రొవ్విని తెచ్చుకుంటాడు. బాగా క్రొవ్వినివి. ఆ క్రొవ్వినివి చంపకుండా తెస్తాడండి. అంటే దేవుడి మాట విన్నాడా వినలేదా? మూర్ఖత్వం. అమ్మ చెప్పింది మాట వినకపోతే ఆ వ్యక్తిని ఏమంటారు? చెప్పింది వినకపోతే ఎందుకురా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంటాం మనం పిల్లల్ని. ఎందుకంత మూర్ఖుడిగా తయారవుతున్నావు? ఎన్నిసార్లు నీకు చెప్పాలి? దేవుడు చెప్పిన మాట కూడా వినకపోతే ఆ వ్యక్తిని మూర్ఖుడే అంటాడు దేవుడు. ఇప్పుడు ద్రోహం చేశాడు, తిరుగుబాటు చేశాడు, మూర్ఖత్వం చేశాడు. దేవుడే మరణాన్ని శిక్షగా వేశాడు సౌలుకి. కాబట్టి సౌలు మరణం అవడానికి కారణం ఎవరో కాదు, తనంతట తానుగా స్వయంకృత అపరాధం అంటారు కదా, తన తప్పు తానే తన చేతులారా తన ప్రాణాన్ని దేవుడు తీసే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అంటే మరణం రావచ్చు కానీ ఇలాంటి మరణం రాకూడదు. మరణం రావచ్చు కానీ ఇలాంటి మరణం రాకూడదు. దేవునికి వ్యతిరేకమైన చావు,
ఇలాంటప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికే. దేవునికి వ్యతిరేకమైన మరణం ఎవరు పొందుకున్నా ఆ మరణం వల్ల ఆ వ్యక్తి వెళ్ళేది నరకానికే. రెండు మోసము అబద్ధము ఆడుట అని రాశాను. ఇప్పుడు దేవుని దగ్గర మోసం చేయకూడదు, దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు. కానీ మీ అందరికీ తెలుసు, ఇక్కడ రాయలేదు నేను, అననీయ సప్పీరా. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం చదువుదాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం తెరవగలరు? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం. యాగమై పొలమమ్మెను, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? 5వ వచనం, 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితో అని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా. అమ్మ, మాటలు వింటూ చచ్చిపోయాడట. ఎలా చచ్చిపోయాడు తెలియట్లేదు. చూడండి, పేతురు మాట్లాడుతున్నాడు అంతే. మాటలు చెప్తూ ఉంటే అననీయ పడిపోయాడు అక్కడ ఆన్ ద స్పాట్ లో. ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరగక లోపలికి వచ్చిందట. అంటే అననీయ చనిపోవడానికి, భార్య చనిపోవడానికి సమయం ఎంత మధ్యలో? 3 గంటలే. ఇప్పుడు ఈవిడొచ్చింది కదా. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. ఆవిడ బాగా చెప్పుంటే బ్రతుకునండి. అమ్మ, ఆవిడ అయ్యా అబద్ధం ఆడేస్తాం అంటే భర్త చనిపోయడం తెలియదు ఆవిడకి. ఇంకా అననీయ చనిపోయడం తెలియదు. ఇంతకే భర్త ఏం చెప్పాడో సేమ్ ఇద్దరు మాట్లాడుకున్నారు ముందు. ఇంతే చెప్పాలి, నేనేం చెప్తే అదే చెప్పాలి. ఇద్దరు బాగానే అండర్స్టాండింగ్ తో వచ్చారు. పేతురు గారి దగ్గర భర్త చనిపోయినట్టు విషయం ఈవిడికి తెలియదు. ఈవిడ కూడా, అమ్మా ఇంతకే అమ్మావా? మళ్ళా పేతురు అడిగాడు, అయ్యా నీ దగ్గర అబద్ధం ఆడేసావయ్యా, క్షమించంటే అననీయ భార్య బతుకును, సప్పీరా బ్రతుకును. చూడండి 9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణము. అంటే ఆవిడ కూడా చనిపోయింది. ఏమైనా రోగం వచ్చిందమ్మా? కాదే, రోగమే రాలే. అంతవరకు బాగానే ఉన్నారు. ఏమీ లేదు. అక్కడ జరిగిన సంఘటన, వాళ్ళు పరిశుద్ధాత్మను మోసగించారన్నాడు, దేవునితో అబద్ధమాడారు. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే కానుక విషయంలో గాని, దేవునికి ఏదైనా ఇస్తామన్నప్పుడు గాని ఎప్పుడు మన జీవితంలో అబద్ధం ఆడకూడదు. మనుషుల దగ్గర అబద్ధం ఆడితే నువ్వు తప్పించుకోవచ్చేమో గాని, అంటే అబద్ధం ఆడకూడదు వాస్తవానికి. ఎందుకంటే అబద్ధం ఆడుట క్రైస్తవుడికి తగదు. కానీ దేవునితో అబద్ధం ఆడడం అంటే చూడండి, జీవితంలో ఎన్నడూ ఎప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. కాబట్టి ఇద్దరు కూడా ఏకమై ఒకే మాట చెప్తున్నారు, ఇంతకే అమ్మారమ్మా, ఇంతకే అమ్మాం. అయితే మీ ఆయన చనిపోయిన దగ్గరికే నువ్వు వెళ్తావు అన్నాడు పేతురు. చూడండి ఎలాంటి మరణం. అంటే ఒక దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మను దేవునితో అబద్ధం ఆడడం అంటే ఎంత సాహసించారు ఇద్దరు కూడా. పర్లో దేవుడికే కానుకిచ్చారు, కానీ అబద్ధం ఆడడం. నువ్వు ఇచ్చింది తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మేము 10,000 కొనుక్కున్నాం స్థలం, మేము 5,000 ఇవ్వగలం తండ్రి అని నువ్వు ఒప్పుకుంటే బాగున్నావు. కానీ అంతా అమ్మి తెచ్చావు, కానీ అమ్మిన దాంట్లో కొంత దాచుకుని వచ్చావు. అయ్యా మా అవసరాల కోసం కొంత ఉంచామని కూడా చెప్పలే. ఇంతకే అమ్మారా, ఇంతకే అమ్మామని చెప్పావు. డైరెక్ట్ గా చెప్పింది పేతురు గారితో ఇద్దరు కూడా ఏకీభవించి. చూసారా? అంటే భార్యాభర్తల మధ్య ఏకత్వం ఉండాలి, కానీ అబద్ధం విషయంలో కానీ మోసలాంటి విషయంలో భార్యాభర్తలు కూడకూడదమ్మా. ఒకవేళ భార్య ఏమని చెప్పింది అనుకోండి, దేవుని కోసం నోరుమై, దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడుకో అని భర్తగా నువ్వు చెప్పాలి. దేవుని విషయంలో మనం మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ భర్త అంటుంటే భార్య చెప్పాలి, లేదా భర్త అంటే అందు విషయంలో ఆలోచన కలిగి ఉండాలి తప్ప దేవుని మోసం చేసి అబద్ధాలు ఆడే విషయంలో ఎప్పుడు ఇద్దరు కూడా ఏకీభవిస్తే అది ప్రమాదం. అది ప్రమాదం. ఇద్దరు చూడండి అప్పటికప్పుడు చనిపోయారు.
ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారో మీరు ఆలోచించండి వీళ్ళ జీవితంలో. అంటే మరణము సౌలు జీవితంలో ఒకలా జరిగింది, అననీయ సప్పీరా విషయంలో మరణం ఎలా పొందుకున్నారో చూడండి. ఈ రోజు మనం మోసాలు చేసినా అబద్ధాలు ఆడినా ఈ రోజు చనిపోకపోవచ్చు వెంటనే, కానీ భవిష్యత్తులో చనిపోయేది మాత్రం ఈ రకంగానే చనిపోతారు, గ్యారంటీ. నువ్వు అబద్ధాలు ఆడుతూ చనిపోయావు కదా, నువ్వు అక్కడికే వెళ్తావు, నరకమే నీ గతి. అది అననీయ సప్పీరా నేర్పిస్తున్న పాఠం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23 చదువుదాం. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. పురుగులు పడ్డాడట, పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఎవరో కాదు, ఆయన రాజు అయిన హేరోదు రాజు. అమ్మ దేవుణ్ణి ఏం చేయలేదన్నారు? దేవుణ్ణి మహిమపరచకపోవడం. మరొకసారి చదువుదాం. అతడు 23 దేవుణ్ణి మహిమపరచనందున, అండర్లైన్ చేసుకుందాం అమ్మ. అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుణ్ణి మహిమపరచకపోతే ఆ వ్యక్తి చావు భయంకరంగా ఉంటది. పురుగులు పడి చచ్చాడంటే మీరు ఊహించండి, పురుగులు పడి చచ్చాడు అంటే కుళ్ళి ఏమో. పురుగులు ఎప్పుడు పడతాయి? దేహం కుళ్ళిపోతే పురుగులు పడతాయి. అంటే కుళ్ళి ఆ దేహాన్ని పురుగులు పట్టింది. అంత భయంకరమైన చావు చచ్చాడు అనమాట హేరోదు. ఎందుకు అంటే దేవుణ్ణి మహిమపరచకపోవడం వలన. ఏంటి దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక కాదు. దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అమ్మ తాగినా తిన్నా అని అర్థం అనమాట. మీరు తాగిన, పానం చేసిన, మీరు తిన్నా అంటే భోజనం చేసిన ఎవరి మహిమ కొరకు చేయాలంటున్నాడు పౌలు గారు? దేవుని మహిమ కొరకే. అంటే మీరే పని చేసినా, మీరేది చేసినా నీవు చేసే పని వల్ల ఏమవ్వాలి? దేవుడు మహిమపరచడు. ఇప్పుడు నేనే పెళ్లి చేస్తూ మా ఇంట్లో ముహూర్తాలు చూశాను, దేవుడు మహిమపరచబడతాడండి? చెప్పండి. నేను ముహూర్తాలు చూసి పెళ్లి చేశాను, క్రైస్తవుడిని, ముహూర్తాలు చూసి పెళ్లి చేశాను అనుకోండి, దేవుడు మహిమపరచబడతాడా అంటే కాదు. అంటే మీరు ఏం చేసినా, ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నువ్వు చేసే పని దేవుని మహిమపరచాలి. అంటే నాకు కూడా సేమ్ పురుగులు కూడా చస్తాను నేను ముహూర్తాలు చూసి చేస్తే. ఆ రాచవే రావాలి. ఎందుకు? నేను చేసే పని క్రైస్తవుడు అయినా కూడా నేను చేసే పని వల్ల తండ్రి మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడితేనే నా జీవితానికి మంచిది. లేదు నేను చేసే పని వల్ల దేవుడు మహిమపరచబడకపోతే పురుగులు పడి చచ్చే చావు ప్రతి ఒక్కరికి వస్తుంది. అది హేరోదు ఎందుకు పొందుకున్నాడు అంటే దేవుణ్ణి మహిమపరచలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, అక్కడ ఏమున్నాము? 6:20 చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక. అంటే ఎలా మహిమపరచచ్చు అని అడిగితే, దేహముతో దేవుణ్ణి ఏం చేయొచ్చు? మనం మహిమపరచచ్చు. ఈ దేహముతో సినిమా పాటలు వింటే దేవుడు మహిమపరచబడతాడు? అవునా? కాదు. జబర్దస్త్ షోలు చూసుకుని గెంతులేస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతాడంటే కాదు. అంటే విలువ పెట్టి కొన్నాడు. అమ్మ నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా యేసుప్రభు రక్తంతోనే కొన్నాడు. అవునా? మరి యేసుప్రభు రక్తానికి విలువ ఉందా? ఉంది. ఆయన రక్తానికి విలువ ఉంది. ఆ రక్తంతో నన్ను కొన్నాడు, నిన్ను కొన్నాడు, అందరినీ కొన్నాడు. అంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు కనుక ఈ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? అది మహిమపరచడం. అంటే ఈ దేహాన్ని దేవుని కోసం వాడాలి, ఈ శరీరం దేవుని కోసం వాడబడాలి. నా కళ్ళతో చదివి గుంతలు పడాలి కళ్ళు, గ్రంథం. దేవుని మాటలు విని దేవుని మాటలు వినడానికి చెవులు, ఈ కళ్ళు చెప్పి గొంతు అరిగిపోవాలి, లేదా వినాలి మనం. అలా చెవులు దేవుని మాటలకు ఇవ్వాలి మీరు. అలా నేను చెప్పగలను గొంతు అరిగిపోయినట్టుగా. అలా అరిగిపోతూ ఉంటే శరీరము దేవుని కోసం వాడాడురా, ఆ శరీరము ద్వారా నన్ను మహిమపరిచాడు అని ఒక దేవుడు ఒక రోజున అనుకుంటాడు. శరీరంలో ఇచ్చిన అవయవాలు దేనికోసం వాడావు? ఈ రోజు పెన్నులు చూడండి, యూజ్ అండ్ త్రో పెన్స్ ఉంటాయి. పిల్లలు 3 రూపాయలకి 4 రూపాయలకి ఇస్తారు, వాడతారు, పారేస్తారు. అరే రీఫిల్ ఇప్పుడు ఎవరు రీఫిల్ వేయడం మానేస్తారు, చూసారో లేదో మీరు? రీఫిల్ ఉండవు, పెన్ను వాడామా పారేసామా. అంటే యూజ్ అండ్ త్రో కల్చర్. ఇప్పుడు
మనుషులు ఏం చేస్తున్నారంటే శరీరాన్ని వాడుతున్నారు, పారేస్తున్నారు. ఒక రోజున దేవుడు పారేస్తాడు నిన్ను, నీ శరీరాన్ని ఎగరేస్తాడు దేవుడు ఒక రోజున నరకంలోకి. ఈ దేహాన్ని భయంకరంగా వాడుతున్నారు చాలా మంది, అవయవాలతో పాపాలు చేస్తూ. ఎవరికి తెలియదు, ఎవరికి కనబడదు అని నువ్వు అనుకుంటున్నావు, అజ్ఞానిగా అనుకుంటున్నావు. ఎప్పుడు కూడా నన్ను విలువ పెట్టి కొన్నాడు గనుక ఈ దేహంతో దేవుడు ఏమవ్వాలమ్మా? మహిమపరచబడాలి, అంతే. అందుకే మీరేం చేసినా మన జీవితంలో, మీ బిడ్డల జీవితంలో కానీ, ఏ కార్యక్రమాలు చేసినా, మీ కుటుంబంలో ఏ శుభకార్యాలు చేసినా, దయచేసి ఈ కార్యక్రమం చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. నేను పలానా కార్యం చేయాలనుకుంటున్నాను, మంచిదే, శుభకార్యం. అయితే ఈ శుభకార్యానికి గ్రంథాన్ని బట్టి నేను చేయొచ్చా చేయకూడదా? వాక్యాన్ని బట్టి చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ చేయకూడదంటే మానేద్దాం. ఎందుకు అంటే నేను చేసే పని వల్ల దేవుడు మహిమపరచబడాలి. ఒకరోజు హేరోదు ఎందుకు చనిపోయాడు? దేవుణ్ణి మహిమపరచనందున. అంటే దేవుణ్ణి మహిమపరచనందున హేరోదు చనిపోయాడు. హేరోదు పురుగులు పడి చచ్చాడు. మరి ఆ విషయం తెలిసిన క్రైస్తవ జీవితాల్లో నేనేం చేయాలి? నేను చేసే ఏ పనైనా దేవుడు మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడతాడంటేనే ఆ పని నేను చేయడానికి ముందుకెళ్తాను అని అనుకోవాలి. నెంబర్ 4, ప్రభు వల్ల అయోగ్యముగా తీసుకుంటే చాలా ప్రమాదం. చాలా తేలిగ్గా తీసుకుంటారు చాలా మనుషులు. ఇక్కడ ఇది జాగ్రత్త విందాం. ఇక్కడ మనుషులు చాలా తేలిగ్గా తీసుకునేది రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వస్తుంటే కానీ వచ్చే శిక్ష ఏంటో నీకు తెలియట్లేదు, చెప్తాను ఇప్పుడు. ప్రభు వల్ల అయోగ్యంగా తీసుకుంటే మొట్టమొదటి స్టేజ్ బలహీనత. బలహీనత ఎలా మారుతుంది? రోగంగా మారుతుంది. రోగం మరణానికి తీసుకెళ్తుంది. ఎప్పుడు ప్రభు వల్ల తీసుకున్నప్పుడు అయోగ్యంగా తీసుకోకూడదు. అందుకే ఏమంటాడు? ఎవరికి వాళ్ళు తను తాను పరీక్షించుకోగలను. అయోగ్యముగా తీసుకోకూడదు, యోగ్యముగా తీసుకోవాలని ప్రార్థన చేస్తావు. ప్రభు వల్ల తీసుకున్నప్పుడు యోగ్యుడిగా ఉండాలి. ఎవరు యోగ్యుడు అంటే, ఈ వారం అంతా ఎలా బ్రతికావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వారం షెడ్యూల్ అంతా, ఈ వారం అంతా నేను దేవుని విషయంలో, లేదా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, లేదా తోటి సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు, లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ఏం చూసావు? పాపం విషయంలో కళ్ళు తిప్పుకున్నావా? పాపాన్ని చూసావా? క్షమించమని దేవుడి విషయంలో బ్రతిమలాడుకుంటూ భయముతో గుండెల్లో వణుకుండాలటమ్మా. గుండెల్లో వణుకుతో ప్రభువుల్లో చెయ్యాలి. కానీ మనం అంత వణుకుంటుందంటారా? క్యాజువల్ గా తీసుకుంటారు చాలా మంది. చాలా ప్రమాదం. చదువుదాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం డైరెక్ట్ గా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతాడు? అపరాధి. అపరాధి అంటే తప్పు చేసిన వాడానా? అపరాధిగా ఎంచబడ్డాడు అంటే తప్పు చేశాడు. నేనేం తప్పు చేశానయ్యా? రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం తప్ప? 100కి 100 రూపాయలు తప్పే. పాపం చేస్తూ, పాపములో బ్రతుకుతూ, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, తలంపులతో తీసుకుంటే తప్పే. ఆ వ్యక్తితో సమాధానం లేకుండా తీసుకుంటే తప్పే. చాలా మందికి సమాధానం ఉండదు, మాట్లాడకుండా తీసుకుంటే ప్రభువులో చేయకూడదని దేవుడు చెప్పాడు. సంఘంలో చాలాసార్లు చెప్పాను నేను, ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలి నాకు. నేను ఎవరితో నా మీద ఎవరైనా గొడవ పెట్టుకున్నారా? ఎవరితో నేను మాట్లాడలేకపోతున్నానా? ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? ముందెళ్ళి సమాధానం కూడా అన్నాడు దేవుడు. ఆ వ్యక్తి అందరితో సమాధానంగా ఉంటేనే ప్రభు వల్ల చేయాలి. అది కూడా అయోగ్యంగా తీసుకున్నట్టే. ఒక వ్యక్తితో కోపం పెట్టుకొని ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఒకవేళ నువ్వు ప్రభు వల్ల చేయేస్తే అది అయోగ్యంగా తీసుకున్నట్టు. అందుకే తీసుకున్నప్పుడు సంఘమంతా టోటల్ గా గుర్తు రావాలి. ఎవరితో అయినా నాకు భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఎవరితోనైనా నాకు తారతమ్యాలు ఉన్నాయా? అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఎవరితో లేవు కదా, ధైర్యంగా నువ్వు చెయ్యొచ్చు. ఆ వ్యక్తి మనసులో పెట్టుకుంటే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నాకుందా లేదా అనేది ప్రాముఖ్యం. నాకుందా లేదా, నేను అందరితో సమాధానంగా ఉన్నానా? అయితే నువ్వు యోగ్యుడువు, తీసుకో. ఈ వారం అంతా నువ్వు జాగ్రత్తగా బ్రతికావా? ఏ పాపము చేయలేదు కదా. కానీ చాలా మంది ఏం చెప్తారు తెలుసమ్మా? పాపం చేస్తూ కూడా ప్రభువుల్లో చెయ్యవేసే వాళ్ళు ఉన్నారండి. పాపం చేస్తూ, అది ఎంత ప్రమాదమో చూడండి. ఎంత ప్రమాదమో చెప్పమంటారా? చాలా మంది హాస్పిటల్కి వెళ్తే రోగం వచ్చిందంటారు, కానీ డాక్టర్స్ కూడా పరిగణించలేరు. ఎందుకు వచ్చిందమ్మా నీకు? వారు కూడా చెప్పలేరు. మరి చెప్పలేరు ఎందుకంటే కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది.
ప్రభు వల్ల అయోగ్యంగా తీసుకుంటే డాక్టర్ కూడా నీకు వచ్చిన రోగాన్ని పరీక్షించి చెప్పలేడు. ఏమో అమ్మ తెలియట్లేదు, చేతులు ఎత్తేస్తాడు. ఏమొచ్చిందో మాకు తెలియట్లేదు. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఏమో నేను ఒకవేళ ప్రభు వల్ల నా జీవితంలో బలహీనుడిగా మారి రోగం వచ్చి మంచం మీద పడి అప్పుడే నేను ఆలోచించుకోవాలి, అరే ప్రభు వల్ల నేను యోగ్యంగా తీసుకోలేదా, నేను అందరితో సమాధానంగా ఉన్నానే, ఎక్కడ కూడా పాపం చేయడానికి పాపం చేయకుండా జాగ్రత్త తీసుకున్నానే, జాగ్రత్తగానే బ్రతికనే. అలా వస్తే ఇబ్బంది లేదు. కానీ నీ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకుంటే ఒకవేళ జాగ్రత్త, బలహీనత వస్తుంది, అది ఇలా మారకూడదు. రోగం వచ్చిందా నెక్స్ట్ మరణమే, మరణమే. యోధ గుర్తున్నాడమ్మా, ఇస్కరియోతు లాస్ట్ సారి యేసు ప్రభుతో చేయవేయడానికి అవకాశం వచ్చింది. అందరూ తీసుకున్నారు. తీసుకుంటే రొట్టె తీసుకున్నాడు. యేసు ప్రభు చెప్పారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, ఆ అప్పగించేవాడు మీ 12 మందిలో ఉన్నాడు అంటే, అయ్యో ప్రభువా అంత ఘోరమైన పని మేము చెయ్యము. నేనా అన్నాడు మొట్టమొదటి వాడు. నేనా 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 అని అడిగేస్తున్నారు అందరూనా. లాస్ట్ దొంగ కూడా వచ్చాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. ప్రభువా నేనా అని అడుగుతున్నాడు. నాటకం, వేషధారణ. నీవన్నట్టే నీవన్నట్టే అంటే నువ్వే అని చెప్పడం. కాళ్ళ మీద పడిపోతే ఇస్కరియోతు యోధ బ్రతికేవాడమ్మా. కానీ ఎప్పుడైతే పాపం చేసి నిజంగా ప్రభువుని అప్పగించాడో, ఒక ద్రోహిగా మిగిలిపోయాడో, ఇస్కరియోతు యోధ సంగతి ఆ రోజు తర్వాత ఏం జరిగింది తెలుసా? 30 వెండి నాణాలు తీసుకున్నాడు, కానీ దేవాలయంలో పారవేసి పోయి ఏం పట్టుకున్నాడు? ఊరేసుకున్నాడండి. ఎందుకు అంత భయంకరమైన చావు యోధాకు వచ్చింది అంటే, దేవుడు ప్రభు వల్ల అయోగ్యముగా తీసుకుంటే జాగ్రత్త. నిర్ణయాలు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి. ఏ సమయానికి ఎలా ఉండాలో తెలియదు. రాంగ్ డెసిషన్స్ తీసుకుంటావు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. అందుకే ఎప్పుడు ప్రభు వలను అయోగ్యంగా తీసుకోకూడదు. చదువుదాం ఒకసారి కిందకి. 29. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూసారమ్మా, అంటే ప్రభు వల్ల రొట్టె ద్రాక్షరసం తెలియకుండా వివేచించకుండా తీసుకుంటే ఎందుకోసం తీసుకుంటాడట? తన శిక్ష కోసం తీసుకుంటున్నాడా? ఏంటి శిక్ష కోసం తీసుకుంటారు ఎవరైనా? ఈరోజు బాగా ఉన్నట్టు రేపు పొద్దున్న ఎవరు మనుషులు ఎలా ఎగిరిపోతారో తెలియదు. ఈరోజు మనకు నవ్వుగా ఉంటది, నవ్వులాటగా ఉంటది. దయచేసి ప్రభు వల్ల అయోగ్యంగా తీసుకున్నావా, గుండెల్లో భయంతో తీసుకుంటాను, తీసుకోవాలి అందరూ. ఎందుకంటే అది అయోగ్యంగా తీసుకుంటే పరిస్థితులు, ఈరోజు మనం బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నావు, రేపటికి నువ్వు కనబడవు, ఎల్లుండికి నువ్వు కనబడవు. అంతే కదమ్మా. ఈరోజు మన కళ్ళ ముందు బాగా ఉన్న వ్యక్తులే మాయమైపోతున్నారు సంఘంలో. సహోదరులు ఆడెవరు? ముసలోలా? కాదే కాదే. అలాగని మరణించారంటే ఆ వ్యక్తులను చూసి నేను పాఠం నేర్చుకోవాలి. ఈరోజు నేను ప్రభు వలన అయోగ్యంగా తీసుకుంటే నా జీవితంలో ఏ రోజున ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేను. 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, మొట్టమొదటిగా రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. అందుకే ప్రభు వల్ల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు రక్తం పెట్టినటువంటి పరిస్థితి, ఆ రక్తానికి విలువ ఉంది. అందుకే రొట్టె తీసుకున్నప్పుడు, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అసలు ఆ బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడే భయం, అది పట్టుకుని ప్రార్థన చేస్తుంటేనే భయం. కానీ చాలా మందికి తెలియక క్యాజువల్ గా తీసుకుంటే రేపు పొద్దున్న పర్యవసానం చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా సీరియస్ గా. ఆ తర్వాత నువ్వు ఉండవు, నీకోసం బాధపడే వాళ్ళు కనబడుతుంటారు అంతే. అందుకే ఎప్పుడు మరణం ఇలా రాకూడదు నా ఉద్దేశం. ప్రభు వలన అయోగ్యంగా తీసుకుంటే కూడా మరణం వస్తుందా? వస్తుంది. అయితే నీ మరణం ఎలా వచ్చింది అనుకోండి, మరలా చెప్తున్నాను, నీకు నరకమే గతి, నరకమే గతి. నెంబర్ 5 చదవాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే, మీరు దుర్మార్గ పనులు చేసిన మరణం వస్తుందా? అధికంగా దుర్మార్గ పనులు చేసిన మరణం వస్తుందా? మీ అందరికీ కంటత వాక్యం ప్రసంగి గ్రంథం 7:17. ప్రసంగి గ్రంథం 7:17 చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే ఏమవుతుందో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా. చూసారా అమ్మ, అధికముగా దుర్మార్గపు పనులు చేసేవాడు ఎప్పుడు పోతాడో చెప్పలేను, బుద్ధిహీనంగా తిరిగేవాడు ఎప్పుడు పోతారో చెప్పలేము. నీ కాలానికి ముందుగా అంటే దేవుడు నిర్ణయించిన వయసు ఉంటుందో ఉండదా? అందరికీ ఉంటది, నాకు ఉంటది, ఇక్కడ మీ అందరికీ ఉంటది. దేవుడు ఒక వయసు నిర్ణయించుంటాడు, ఎంతకాలం భూమి మీద నేను ఉండాలి, ఎంతకాలం మీరు ఉండాలి.
అయితే కొన్నిసార్లు నేను చేసే దుర్మార్గ పనులు ఏం చేస్తాయంటే వీడు ఉండడం వేస్ట్ రా అనుకుంటాడు దేవుడు. వీడు వేస్ట్, వీళ్ళు వేస్ట్. అలాగని అందరికీ వర్తిస్తుంది. మంచి వాళ్ళు కూడా దేవుడు పిలుచుకుంటాడు. కానీ అది వేరే సందర్భం, అది వేరే సందర్భం. దుర్మార్గ పనులు చేసేవాడు మరణమే దేవుడు శిక్షగా వేస్తాడు దుర్మార్గ పనులు చేసేవాడిని. చూడండి, మీ అందరికీ అర్థం అవడానికి హోఫ్నీ ఫీనిహాసులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారులు కూడా ఏలీకి పుట్టినవారు. ఏలి ఎవరు అమ్మా? ఏలి ఎవరు? యాజకుడు. ఇప్పుడు యాజకుడు యొక్క కొడుకులు కూడా మందిరంలో ఏం చేయాలి? సేవ చేయాలి. ఇప్పుడు యాజకులుగా ఉండలేదు వాళ్ళిద్దరు కూడా. తండ్రి మాట వినలేదు, యాజకులుగా ఉండలేదు. ఈ హోఫ్నీ ఫీనిహాసులు ఇద్దరూ కూడా దుర్మార్గపు పనులు చేశారండి. సంఘానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం, అక్కడ మందిరానికి వచ్చిన స్త్రీలతో పాడు పనులు చేసేవారట. చూడండి, ఇప్పుడు యాజకుడికే బుద్ధి లేకపోతే, సంఘంలో సువార్థికుడికే బుద్ధి లేకపోతే విశ్వాసులకి ఏముంటదండి? ఉదాహరణకి సువార్థికుడే గడ్డి తింటుంటే మిగతా వాళ్ళకి ఏంటి? ఈరోజు నేను ఒక మాట విన్నాను, బాధాకరమైన మాట. సంఘంలో ఒక విశ్వాసి, టౌన్ సంఘం పేరు చెప్పను నేను, ఇప్పుడు టౌన్ లో ఒక సంఘం రీసెంట్ గా ఇప్పుడే సాయంత్రం కాల్ వచ్చింది నాకు. సంఘంలో విశ్వాసి సువార్థికుడు నా మీద రేప్ అటెంప్ట్ చేశాడని ఆవిడ కేసు పెట్టింది. సువార్థికుని అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీసులు. 5th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ సువార్థికుడు ఉన్నాడు. చూడండి, సంఘటన నాకు తెలియదు, జరిగిన సంగతులు వాస్తవమో కూడా తెలియదు. అంటే ప్రెజెంట్ ఆవిడ చెప్పడం జరిగిన సంగతి. విశ్వాసి వచ్చి నా మీద ఇలా అత్యాచార ప్రయత్నం చేయబోయాడు అని ఒక అటెంప్ట్ పెట్టి కేసు బుక్ చేసింది ఆవిడ. రేపొద్దున్న ఆ వ్యక్తి ఒక పెళ్లిలో మాట్లాడాలి, వాక్యం చెప్పాలి. రేపొద్దున్న ఆయన పేరు ఫిక్స్ చేశారు, ఇప్పుడు ఎవరు చెప్తారు అని ఆ సహోదరు నాకు ఫోన్ చేసింది అర్జెంటుగా. బ్రదర్, ఏంటి ఇలా జరిగింది? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మనుషులు కనబడరు, గడ్డి తిని ఇలాంటి, అంటే కొంతమంది సువార్థికులు కూడా లేకపోలేదండి. సువార్థికుడే పరిస్థితి అంత భయంకరంగా ఉంటే విశ్వాసుల పరిస్థితి ఏముంది చూడండి. హోప్ని ఫీనిహాసులు అలా అయితే, మందిరంలో యాజకుడిగా ఉండాల్సిన వాళ్ళే అలా ఉంటే ఇంకా మందిరానికి వచ్చిన స్త్రీలకి ఏం తెలుస్తుంది? వీళ్ళు చెప్పాలి ఎలా ఉండాలో, స్త్రీలకి పురుషులకి. ఒక యాజకుడిగా నువ్వు ఎలా ఉండాలో చెప్పాలి. నువ్వే అలా ప్రవర్తిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చూసారా, భయంకరమైన పరిస్థితి. అందుకే అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు. అధికంగా పాపం చేస్తే చూడండి, పండు బాగా పండింది అనుకోండి, చెట్టుకుంటుందో రాలిపోద్దా? బాగా చెప్పారు. అంతే, పండిపోయిన పండు చెట్టుకు బాగా పండిపోయిందండి, పండిపోతే రెడీగా ఇంకెక్కడ పండిన పండు పడిపోద్ది. పాపం పండినా కూడా ఆ వ్యక్తి రాలిపోతాడు. ఇప్పుడు హోఫ్నీ ఫీనిహాసులు చేసిన పాపం వాళ్ళ జీవితంలో యవ్వన కాలంలోనే చనిపోయారండి. యవ్వన కాలంలో చనిపోయారు ఆ ఇద్దరు కుమారులు కూడా. ఏలి ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 98 సంవత్సరాలు బతికాడట వాళ్ళ నాన్నగారు. 98, వీళ్ళు పట్టుమని 20 సంవత్సరాలు కూడా లేరు ఇద్దరున్నారు. చూసారా, అంటే అధికముగా దుర్మార్గ పనులు చేసే పరిస్థితి కూడా ఉంది. యవనస్తులు చెప్తున్నాను నేను, దయచేసి మీ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు దుర్మార్గ పనులు చేశారా, ఇంకా అంతే, చెప్పలేను నేను ఇంకా మాటలు. ఆలోచించండి. మీరు దుర్మార్గంగా ప్రవర్తించారా, బుద్ధిహీనంగా మీరు తిరుగుతున్నారా, జాగ్రత్త. ఏ రోజున ఎక్కడ రాలిపోతారో చెప్పలేం. క్షమించండి. దేవుని సన్నిధికి వస్తూ మనం జాగ్రత్తగా. హోప్ని ఫీనిహాసులు ఏమయ్యారు? తండ్రి బాగానే బతికాడు, తండ్రి చాలా మంచోడండి. ఏలి మంచోడు, కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా, తండ్రి మాట వినలేదు, యాజకులుగా ఉండలేదు, వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయారు. అమ్మ, సంఘంలో యాజకుడు గొప్ప పనేనా కాదా? ఒక మందిరంలో సువార్థికుడు గొప్ప పనేనా? గొప్ప పనే. కానీ చేతులారా పాడు చేసుకుని యవ్వన కాలంలోనే చనిపోయారండి. బాధాకరం తండ్రికి. కనుక వీళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సంఘంలో ఏ యవనస్తుడు పాడైపోకూడదు, ఏ యవనస్తుడు దుర్మార్గ పనులు చేయొద్దు, ఏ యవనస్తుడు బుద్ధిహీనంగా తిరక్కండి, తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకండి. తెలియకుండా ఏ పనులు చేసినా రేపు పొద్దున్న నీ ప్రాణం మీదకి వస్తుంది. గ్యారంటీ చెప్తాను నేను, నీ ప్రాణం మీదకి వస్తుంది. అది నువ్వు చేతులను తెచ్చుకుంటావు. నువ్వు కొన్ని రోజులు కనబడవు. ఇన్ని మాటలు వింటున్నా కూడా మనుషుల్లో మార్పులు రాకపోతే, నేను ఈ రోజు అంటున్నాను, ఆ మనుషులు కనబడరు. రేపు పొద్దున వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. అది బాధాకరం. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రులకు దుఃఖం తెప్పించకండి, శోకం తెప్పించకండి. మీకు తగిన సమయంలో మంచి సంబంధాలు చేస్తారు.
వాళ్ళ బాధ్యత నెరవేరుస్తారు. కనుక ఏ తల్లికి ఏ తండ్రికి ఆ కడుపు శోకం అనేది రాకుండా దేవుని మందిరంలో చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితాలుగా మీరు జీవిస్తున్నారు. కాబట్టి ఏ యవనస్తుడు ఎప్పుడు దుర్మార్గతగా చెడుతనంగా తిరక్కండి. మీ కాలానికి ముందుగా మీరు మీ జీవితాలను నాశనం చేసుకోకూడదు. నంబర్ 6, మేలుకి కీడు చేస్తే అని రాశాను. ఒక వ్యక్తి జీవితంలో మేలు చేశాడు, కానీ ఆ వ్యక్తికి తిరిగి ఏం చేశారు తెలుసా వాళ్ళు? కీడు చేశారు. ఇప్పుడు మేలు చేసిన వ్యక్తికి ఏం చేయాలి చెప్పండి మీరు? వీలైతే లేకపోతే సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు మేలు చేసిన వ్యక్తికి కీడు చేస్తే ఈ మాట వినడానికే బాధాకరం. లోకంలో చూడండి మీరు, ఒక వ్యక్తి నాకు మేలు చేశాడండి, ఆ వ్యక్తి మేలు చేశాడని మర్చిపోయి నేను ఆ వ్యక్తికి కీడు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ద్రోహమా కాదా? అరే నువ్వు ఆ వ్యక్తి వల్ల ఏం పొందుకున్నావు? మేలు. మరి నువ్వేం చేస్తున్నావు? కీడు చేస్తున్నావు. ఇది దేవుని దృష్టికి వ్యతిరేకం. నాబాలు తెలుసా అందరికి? నాబాలు భార్య పేరు అబీగయలు. అబీగయలు చాలా మంచిదండి, దేవుని పట్ల మంచి భక్తిపరురాలు కూడా ఆవిడ. అయితే అబీగయలు భర్త అయిన నాబాలు మొరటోడు. వాస్తవానికి కాలేబు సంతతి వాడు. కాలేబు గొప్పోడమైన ఎందుకు కానానికి వెళ్లే వారిలో యెహోషువతో పాటు ఎవరున్నారు? అలాంటి కాలేబు వంశంలో పుట్టినవాడు నాబాలు. కాలేబు అంటే ఎంత గొప్పవాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 38వ వచనం డైరెక్ట్ గా మనం నేరుగా చదువుకుందాం. 25:38 చూడండి. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును, చూసారా ఎవరు మొత్తారు? మనుషుల. యెహోవా దేవుడే నాబాలును ఏం చేశాడమ్మా? దేవుడే నాబాలును మొత్తగా. ఎందుకయ్యా నాబాలును మొత్తావు అని దేవుడిని ఒక చిన్న ప్రశ్న మనం అడిగాం అనుకోండి. ఎందుకయ్యా నాబాలును మొత్తారు మీరు అంటే, వాడు మేలు చేసిన వాడు కీడు చేశాడు. వాడు మేలు ఎవరు చేశారో తెలుసా అమ్మా? దావీదు గారు నాబాలు జీవితంలో మేలు చేశాడు. ఆ కొండ మీద, కరిమేల కొండ మీద ఉంటాడు ఈ నాబాలు. ఆ కరిమేల కొండ మీద నాబాలకు ఉన్నటువంటి గొర్రెలు, విస్తారమైన భాగ్యవంతుడు అండి, చాలా డబ్బున్నాడు నాబాలు, చాలా డబ్బున్నాడు. డబ్బున్నోడికి సహజంగా ఏముంటది? గర్వం ఉంటది సహజంగా. ఎవరో రేర్ కేసెస్ లో డబ్బున్నోళ్ళకి గర్వం ఉండదు, తక్కువ. వాళ్ళు ధన్యులు. డబ్బుంది అంటే ఆటోమేటిక్ గా గర్వం వచ్చి చేరుతుంది. ఈ నాబాలకు కూడా డబ్బు ఉంది, భాగ్యవంతుడు అని రాస్తుంది, గొర్రెలు విస్తారంగా ఉన్నాయి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ గొర్రెలను ఒక రోజున దావీదు గారు ఉండడం వల్ల శత్రువులు వచ్చి ఆ గొర్రెలను చంపకుండా వదిలేశారు. అంటే నా గొర్రెలను కాపాడేది దావీదు అని తెలుసు నాబాలకి. దావీదు వల్లే నా గొర్రెలు క్షేమంగా నా ఇంటికి వచ్చాయి. అలాంటప్పుడు దావీదు ఒక రోజున, దావీదుతో పాటు 600 మంది ఉంటారు. వాళ్ళ భోజనం కోసం నాబాలు దావీదు గారు కూర్చున్న ఆహారం పంపించమన్నారు. నువ్వు ఏదైనా సహాయం చేయగలవా అంటే, దావీదు ఎవడు, ఎస్ఐ ఎవడు అని మాట్లాడతాడండి. దావీదు ఎవడు నీకు తెలీదా? నాబాలు తెలీదు. చూడండి గర్వంగా మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి పశు సంపద, నీకున్నటువంటి గొర్రెలు అన్నిటికీ కూడా ఒకప్పుడు కాపలా దావీదు కాయడం వల్ల అవి క్షేమంగా ఇంటికి వచ్చాయి. అలాంటి దావీదు ఎవడంటావా అని దావీదు వచ్చేస్తుంటాడు కోపంగా చంపడానికి. కానీ దావీదు చంపకుండానే 10 రోజుల్లో ఎవరు ముత్తారని రాసింది? దావీదు చేతికి మట్టంటలే. 10 రోజుల్లో 10 దినములైన తర్వాత 38 యెహోవా నాబాలును మొత్తగా అతడు ఎప్పుడు మేలు చేసేవాడికి ఏం చేయాలమ్మా? వీలైతే నీకు చేతనైతే మేలు చేయి, అంతేగాని ఎప్పుడు కూడా కీడు చేయకూడదు. కీర్తన గ్రంథం 37వ కీర్తన చూడండి. 37వ కీర్తన 9వ వచనం. కీడు చేయవారు చాలమ్మా, కీడు చేసేవారు ఏమవుతారమ్మన్నాడు? నిర్మూలమగుదురు. 27 కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. అంటే కీడు చేయటం అని ఏం చెయ్యాలి? మేలు. మీ అందరికీ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం ఒకసారి చూడండి. 1 పేతురు 3:9 ఇలా రాయబడి ఉంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. అమ్మ, కీడుకి ఏం చేయకూడదు?
ప్రతి కీడు చేయకూడదు. దూషించే వారికి ఏం చేయకూడదు. ఎందుకు? మనందరం దేనికోసం పిలువబడ్డాం? అక్కడే రాస్తుందండి, ఆశీర్వాదం కోసం పిలువబడ్డాం. నేను ఆశీర్వాదం కావాలి, మీకు ఆశీర్వాదం కావాలి, మీకు ఆశీర్వాదం కావాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే కీడు చేసిన వాడిని కూడా ఏమనుకో, వదిలేసే. కానీ మేలు చేసిన వారికి మాత్రం కీడు చేయొద్దు. మేలు చేసిన వారికి కీడు చేశాడు నాబాలు, దేవుడే మొత్తేశాడు, దేవుడే మొత్తాడు. చివరిగా పాపములను బట్టి ఒక వ్యక్తి మరణం చెందుతాడు. అమ్మ, పాపాల బట్టి కూడా ఏమొస్తుంది? ఎవరు మొత్తుతారు? దేవుడే. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం చివరిగా 2 మాటలు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 13 చదువుతారా? చూడండి. కాబట్టి నీవు బాగుపడకుండా, మీకా 6:13, నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీ పాపములను బట్టి పాడు చేసి మొత్తుదును. నీ పాపములను బట్టి పాడు చేసి మొత్తుదును. ఎవరన్నారమ్మా? దేవుడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన పాపమును బట్టి దేవుడు చూస్తున్నాడు. పాపము ఊరికే పోదు, పాపం జాగ్రత్తగా చూస్తాడు దేవుడు. పాపం జాగ్రత్తగా చూస్తాడు. ఒక మాట చెప్పమంటారా? ఒక్కసారి హోషే గ్రంథం చూడండి. మనం అనుకుంటా పాపం ఎవరు చూశారండి, పాపం ఎవరు చూడగలరు అని మీరంటే, హోషే గ్రంథం 12వ అధ్యాయం, హోషే గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. హోషేయ 13:12. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము దేవుడు చూడ, అతని పాపం ఏమైంది? భద్రము చేయబడి ఉన్నది. అంటే చేసిన పాపం ఊరికినే పోదు. నువ్వేం చేసినా నీ జీవితంలో ఈ దేహంతో ఎన్నో పనులు చేస్తావు, ఎన్నో చేస్తాం మనం. చేసింది ఏదైనా కూడా ఊరికే పోదనమాట, గాలికి పోయినట్టు పోదు. చేసిన పాపము భద్రంగా ఉంటది, నువ్వు ఏది చేసినా. అందుకే నీ పాపములను బట్టి దేవుడు మొత్తుతాడు. ఒక ఆయన ఉన్నాడండి గ్రంథంలో, యెహోషాపాతు కుమారుడు. ఒకే వచనం చదువుకుని ముగించేద్దాం. యెహోషాపాతు కుమారుడు పేరు ఏంటంటే యెహోరాము. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం చివరి వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం. యెహోరాము ఎలా చనిపోయాడంటే పేగులు పడి చనిపోయినట్టుగా. పేగులు చూడండి ఎంత భయంకరమో, కడుపులో పేగులట. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 18-19. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున ఎవరు మొత్తారు? యెహోవా ఉదరమున మొత్తినందున 2 సంవత్సరాలు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నందుచు అతడు మరణమాయను. దేవుడు మొత్తాడట. ఏ జబ్బో తెలియదు, అది పేగులు పడి చచ్చాడట. కడుపులో పేగులు పడి చచ్చాడు. ఎవరు మొత్తారు? యెహోవా దేవుడే మొత్తాడు. ఎన్ని సంవత్సరాల మంచం మీద పడుకోబెట్టాడు దేవుడు? 2 years ఉన్నాడట. 2 years ఉన్నాడు కానీ మనిషిలో మార్పు రాలేదు. అదే అక్కడ 2 సంవత్సరాలు ఉన్నా మార్పు వచ్చుంటే మంచం నుంచి లేకపోద్దుడు. మార్పు లేదు, మనిషి బ్రతికంతే. ఈ రోజు కూడా అంతే కదమ్మా. చాలా మంది దేవుడు ఒకసారి తప్పిస్తాడు, రెండోసారి తప్పిస్తుంటాడు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇంకా నువ్వు పాపం చేస్తూ పాపంలో కొనసాగుతూ ఉంటే నీ పాపాల బట్టి దేవుడు మొత్తుతాడు. ఒకసారి తప్పు చేశాను, తెలియక తప్పు చేశాను, రెండోసారి జరిగిపోయింది, నువ్వెన్నిసార్లు ఇంకా పాపంలో కొనసాగుతావు? అలాగా కొనసాగు. ఒకవేళ కొనసాగిన వారు కొనసాగుతూ ఉంటే ఒక ఎండ్ పాయింట్ దేవుడు ఫిక్స్ చేస్తాడు. అదే హోప్ని ఫీనిహాస్కి ఫిక్స్ చేశాడు దేవుడు. చాలు, వీళ్ళకి ఉండకూడదు భూమి మీద, చాలు. ఎప్పుడు దేవుడు ఆ శిక్ష మనకి వేయకూడదండి. ఈ రోజు ఎంతమంది మరణాలు అయితే విన్నారో ఈ కారణాలు బట్టి ఏ క్రైస్తవుడు కూడా మరణం అవ్వకూడదు. ఒకవేళ నీ మరణం వస్తే దేవుణ్ణిలో నమ్మకంగా ఉండి నువ్వు చనిపోతే ధన్యకరం. అందుకే అన్నాడు కదా, ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. ప్రభువులో ఉండి చనిపో, నీ మరణం ధన్యకరం. ప్రభువు కోసం బ్రతికి చనిపో, నీ మరణం ధన్యకరం. ప్రభువులో జీవించి ప్రభువు కోసం పనిచేస్తూ ప్రభువులో ఉంటూ ప్రభువు కోసమే త్యాగం చేసి ప్రభువు కోసమే బ్రతుకుతూ నీ జీవితంలో నువ్వు బ్రతికితే ఆ మరణానికి విలువ ఉంది అన్నాడు. అది విలువైనది. అలా మరణం అందాలి తప్ప ఇక్కడ రాయబడినటువంటి 7 మరణాల్లో ఏ మరణము కూడా ఈ మాటలు విన్నటువంటి ఇక్కడ ఎవరూ పొందుకోకుండా ఉండాలని
తమ్ముడు జాన్ను బట్టి, ప్రత్యేకంగా ఆ కూడికను బట్టి, అవకాశం ఇచ్చినటువంటి ఆ కుటుంబాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి ముందుగా మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ